పేరుకు మాత్రమే వంగలపూడి అనిత హోంమంత్రి కనీసం తన నియోజకవర్గంలో సీఐ బదిలీని కూడా ఆపలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక ఎమ్మెల్యే మాటకు ఉన్న విలువ హోంమంత్రి అనితకు లేదా? ఏరి కోరి తన నియోజకవర్గానికి తెచ్చుకున్న సీఐ బదిలీని హోంమంత్రి ఎందుకు ఆపలేకపోయారు? సీఐ శంకర్రావు వీఆర్ వ్యవహారం ఇప్పుడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హోంమంత్రి అనిత మధ్య వివాదం ఎందుకు మారింది? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర చరిత్రలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో వంగలపూడి అనిత అత్యంత బలహీనమైన హోంమంత్రిగా మారుతున్నారనే అభిప్రాయాలు టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖకు రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి తన నియోజకవర్గంలో ఉన్న ఓ సీఐని కూడా కాపాడుకోలేకపోయారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో పలాస, కాశీబుగ్గ సీఐగా పనిచేసిన శంకర్రావుకు మే 2న పాయకరావుపేట సీఐగా పోస్టింగ్ లభించింది. ఈ పోస్టింగ్ వెనుక హోంమంత్రి అనిత చొరవ ప్రధాన కారణమనే ప్రచారం కూడా జరిగింది. అయితే నెల రోజులు కూడా గడవక ముందే ఆ పోస్టింగ్ వివాదాస్పదంగా మారింది. గతంలో పలాసలో పనిచేసిన సమయంలో సీఐ శంకర్రావు తన మాట వినలేదని, చట్టపరమైన విధానాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యే గౌతు శిరీష అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం అప్పట్లోనే సాగింది. అదే అసంతృప్తి ఇప్పుడు మళ్లీ బయటపడిందనే చర్చ జరుగుతోంది. శంకర్రావు పాయకరావుపేటలో పోస్టింగ్ పొందడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శిరీష నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ఫిర్యాదు వెళ్లిన కొద్ది గంటల్లోనే సీఐని వీఆర్కు పంపించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే రాష్ట్ర హోంమంత్రి సిఫారసుతో వచ్చిన అధికారి గంటల్లోనే పక్కకు తప్పించబట్టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హోంమంత్రి అనిత మాట కంటే పలాస ఎమ్మెల్యే శిరీష అభిప్రాయానికే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిణామం జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ వ్యవహారం చుట్టూ ఎల్లో మీడియాలో ముందుగానే ప్రతికూల కథనాలు రావడం, ఆ వెంటనే బదిలీ నిర్ణయం అమల్లోకి రావడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ఒక సీఐ బదిలీ వ్యవహారమా, లేక కూటమి ప్రభుత్వంలో అంతర్గత ఆధిపత్య పోరుకు నిదర్శనమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలపై విమర్శలు చేసే హోంమంత్రి, మరోవైపు తన సొంత నియోజకవర్గంలో అధికారుల నియామకాల విషయంలోనే బలహీనంగా కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి వంగలపూడి అనిత రాజకీయ భవిష్యత్తుపై కూడా కొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. త్వరలో ఏపీకి కొత్త హోంమంత్రి వస్తారనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరందుకుంది.